హరే కృష్ణ. ఇప్పుడు మనం గురువాయూర్ పార్ట్ 3లో ఉన్నాం. కేరళలో ఒక ఏనుగు ఏకాదశి వ్రతం చేసిందంట. అదేంటో ఇప్పుడు మనం చెప్పుకుందామా. 1922వ సంవత్సరంలో నిరంబురు రాజా గురువాయూర్ యొక్క టెంపుల్కి 10 ఏనుగులను దానంగా ఇచ్చాడు. అందులో కేశవన్ అనేటువంటి ఒక ఏనుగు ఎంతో తెలివైనది, చురుకైనటువంటిది. అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఏనుగుల పరుగు పందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఏ ఏనుగైతే విజయాన్ని సాధిస్తుందో ఆ ఏనుగును సంవత్సరం మొత్తం ప్రతిరోజు జరిగేటువంటి శ్రీవల్లి ఉత్సవంలో ఉపయోగిస్తారు. కేశవన్ అనేటువంటి ఏనుగు ప్రతి సంవత్సరం విజయం సాధించుకుంటూ భగవంతునికి తన యొక్క సేవా కైంకర్యాన్ని అందిస్తూ ఉంటుంది. నిత్యం భగవంతుని కైంకర్యంలో ఉండేటువంటి ఏనుగు ఏకాదశి రోజు మాత్రం పచ్చి నీటిని కూడా స్వీకరించేది కాదు. పళ్ళు పలహారాలు అర్పించినా కూడా అది స్వీకరించేది కాదు. ఒకవేళ దీనికి ఏదైనా అనారోగ్యం చేసిందేమో అని అనుకుంటే ప్రతి ఏకాదశి రోజు ఇది ఈ విధంగా చేయడం గమనించిన పూజారులు ఇది ఏకాదశి వ్రతం చేస్తుందని అందరికీ అర్థమవుతుంది. కేశవ అనే ఏనుగుకు వయసు అయిపోవడం వల్ల దాన్ని పరుగు పందాలలో పాల్గొనకుండా ఉంచుతారు. కానీ అది సంకెళ్ళు తెంచుకొని వచ్చి ఏదో విధంగా పాల్గొని విజయాన్ని సాధిస్తుంది. భగవంతునిపై ఆ ఏనుగుకున్న శ్రద్ధాభక్తిని చూసి చివరి వరకు దానిని ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. ఒక ఏకాదశి రోజున శ్రీవల్లి ఉత్సవంలో వయసు అయిపోవడం వల్ల భగవంతుణ్ణి సరిగ్గా మోయడం అవ్వలేదు, నడవడం కూడా తనకు అవ్వలేదు. భగవంతుని సేవలో ఉపయోగపడినటువంటి ఈ జన్మ ఇక వ్యర్థమని చెప్పి భగవంతుని ముందే తన ప్రాణాన్ని విడుస్తుంది. భగవంతునికి ఎంతో ప్రియమైనటువంటి గురువాయూర్ ఏకాదశి రోజు ఏనుగు మరణించడం వల్ల ఈ ఏనుగు జ్ఞాపకార్థం గురువాయూర్ టెంపుల్ దగ్గరలోనే ఏనుగుకు ఒక సమాధి మందిరంని నిర్మించారు. తరువాత భగవంతునికి ఎంతో ప్రియమైనది కనుక దాని యొక్క దంతాలు గురువాయూర్ కృష్ణుని యొక్క వారం ముందు జ్ఞాపకార్థమా ఉంచారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గృహస్థిని సునీ చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క మరియు చండాలుడు అన్నిటి యందు పండితులు, జ్ఞానులు సమదృష్టిని కలిగి ఉంటారని భగవంతుడు చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హరే కృష్ణ.